Hello dear students, welcome back to our channel. This is one of the important video మనకు ఎస్పెషల్లీ ఈ ఆర్జీకేటీ కింద ఉన్నటువంటి డిఫరెంట్ క్యాంపసెస్ లైక్ నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోల్ అండ్ శ్రీకాకుళం సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఎస్పెషల్లీ మనకు వెకేషన్కు పొంగల్ వెకేషన్ గురించి మనకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేటు. సో దాని గురించి మనకు ఒకసారి చూస్తాం. అలాగే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు సెకండ్ సెమిస్టర్ తగినట్టు. సో వాటి గురించి కూడా ఒకసారి చూస్తాం. సో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆఫీస్ ఆర్డర్ పొంగల్ హాలిడేస్, డిక్లరేషన్ ఆఫ్ పొంగల్ హాలిడేస్. సో పొంగల్ వెకేషన్ అనేది మనకు కరెంట్ అకాడమిక్ ఇయర్లో 23-24 గాను 11th జనవరి నుంచి 17th జనవరి వరకు ఈ పొంగల్ వెకేషన్ అనేది రావడం జరిగింది. సో దీనికి ఏంటంటే వితౌట్ అఫెక్టింగ్ ఎనీ అర్జెంట్ అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ పర్టికులర్లీ స్పాట్ ఎవాల్యుయేషన్ టు బి టేకన్ బై కేర్ బై ద ఫ్యాకల్టీ. అంటే మనకు పొంగల్ వెకేషన్ అయితే ఈ టైంలో ఉంటుంది, అట్ ద సేమ్ టైం స్పాట్ ఎవాల్యుయేషన్ కూడా జరుగుతుంది వితౌట్ ఎనీ ఎఫెక్ట్ అనేది చెప్పారు. ద సేమ్ టైం ఏంటంటే సో స్టూడెంట్స్కి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం చూసినప్పుడు పొంగల్ వెకేషన్ అనేది మనకు 11th జనవరి నుంచి 17th జనవరి వరకు ఉంది. సో స్టూడెంట్స్ మస్ట్ రిపోర్ట్ టు ద క్యాంపస్ 18 జనవరి రిపోర్ట్ చేయాలి. సో దీని ప్రకారం ఏంటంటే ట్రావెల్ ప్లాన్ అనేది చేసుకోవాలి ఆల్ క్యాంపసెస్ స్టూడెంట్స్కి అనేసి చెప్పడం జరిగింది. అలాగే స్టూడెంట్స్ అనేవాళ్ళు 10th జనవరి వరకు క్యాంపస్లో ఉంటూ నెక్స్ట్ సెమిస్టర్ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కానీ లేదా అకాడమిక్ ప్రిపరేషన్స్ కానీ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉండాలి. సో దానికి సంబంధించి ఉన్నటువంటి పాయింట్స్ మనం చూసినప్పుడు స్టే ఇన్ ద యూనివర్సిటీ టిల్ 10th జనవరి. సో ఈ టైంలో ఏంటంటే 10th జనవరి వరకు ఉన్నప్పుడు students who have completed their end semester examinations are required to remain on the university premises until the January 10th. End semester అయిపోయిన వాళ్ళు 10th జనవరి ఉండాలి. దిస్ ఈస్ టు ఫెసిలిటేట్ ది కంప్లీషన్ ఆఫ్ నెసరీ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ అండ్ అకాడమిక్ ప్రిపరేషన్స్ ఫర్ అప్కమింగ్ సెమిస్టర్ అనమాట. సో అలాగే మళ్ళీ మనకు సెమిస్టర్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. సో సెమిస్టర్ రిజిస్ట్రేషన్కు పర్టికులర్ డిఫరెంట్ టైమ్స్ అనేవి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తగినట్టు టైమ్స్ అనేది ఇస్తారు. సో ఆ టైంలో ఉండి ఎన్రోల్మెంట్ అనేది నెక్స్ట్ సెమిస్టర్ చేసుకోవాలని దగ్గర క్లియర్గా చెప్పారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మైనర్ ప్రాజెక్ట్స్ తగినట్టు స్టూడెంట్స్ ఎవరైతే మైనర్ ప్రాజెక్ట్స్ ఉన్నారో సో ఈ మైనర్ ప్రాజెక్ట్స్కు స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ టైంలో యూటిలైజ్ చేసుకోవాలి. సో ఫ్యాకల్టీ మెంబర్స్ అవైలబిలిటీ ఉంటారు కాబట్టి వారిని వెళ్ళి కలిసి ఆ టైంలో ఈ మైనర్ ప్రాజెక్ట్స్ తగినట్టు గైడెన్స్ అనేది తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. సో ఈ మైనర్ ప్రాజెక్ట్స్ అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని లైక్ సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఇలాంటివి నేను ఆల్రెడీ ప్రీవియస్గా అయితే కొన్ని టాపిక్స్ అయితే చెప్పాను. లైక్ ఏంటంటే 6 months 6 weeks లేదా 2 months సమ్మర్ ఇంటర్న్షిప్స్ ప్రోగ్రామ్స్ అని గవర్నమెంట్ నుంచి కూడా వచ్చినటువంటి అప్డేట్స్ అయితే చెప్పాను. సో చాలా స్టూడెంట్స్ అయితే అది ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకున్నారు. అలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. అలాగే మనకు భాస్కర్ ఫోటాన్ అకాడమీ వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. సో వాట్సాప్ ఛానల్ ప్రకారం కూడా మీరు అందులో రిజిస్టర్ అయితే మనకు అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో వీటికి సంబంధించి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. అట్ ద సేమ్ టైం లెక్చర్ ప్లాన్ అనేది 4th one. సో టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఎక్స్టెండెడ్ స్టే టు డిస్కస్ అండ్ ప్లాన్ ది అప్కమింగ్ సెమిస్టర్స్ లెక్చర్స్ విత్ రెస్పెక్ట్ టు ఫ్యాకల్టీ, క్లారిఫై ఎనీ డౌట్స్ అండ్ ఎన్ష్యూర్ ఎ స్మూత్ ట్రాన్సిషన్ ఇంటు ద న్యూ అకాడమిక్ టర్మ్ అనమాట. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు క్యాంపస్లో ఉండాలి, లెక్చర్ ప్లానింగ్ తగినట్టు ఏదైనా డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవడానికి కూడా ఉండాలనేది అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. సో దీని ప్రకారం ఏంటంటే వన్ థింగ్, సో 11th నుంచి 17th వరకు ఈ వెకేషన్ అయితే ఉంది. సో 8 days వెకేషన్ 7 days వెకేషన్ అనమాట. 11th to 17th అయితే ఉంది, 1 week వెకేషన్ ఇచ్చారు. సో 18th అనేది స్టూడెంట్స్ అనేవాళ్ళు రిజిస్ట్రేషన్ క్యాంపస్ రిపోర్ట్ చేయాలి. సో 10th వరకు అవైలబిలిటీ ఉండాలి. ఉన్న టైంలో ఈ విధంగా థింగ్స్ అనేవి ఇంపార్టెంట్ పాయింట్స్ 1, 2, 3 and 4 పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి అనేది ఇక్కడ ఇచ్చినటువంటి అప్డేట్, రైట్. సో దీని ప్రకారం మీకు ట్రావెల్ ప్లాన్ అనేది చేసుకోండి, రైట్. విష్ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.